హాయ్ అందరికి దండాలండి. వెల్కమ్ టు పాకోడి న్యూస్. ఈ రోజు కూడా సిటపట్లాడే పాకోడి న్యూస్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇక చూద్దాం పదండి. అన్నయ్య కొడుకు కాదు, నా తమ్ముడు బంగారం లాంటోడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు, మంచోడు, మొనగాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ, అబ్బాయిని బాబాయి ఎంతలా పొగిడేశాడు. అట్టాగే బాబాయ్ అనే సనువు తీసుకోకుండా ఓ వేపు ఆయన ఎంత పొగుడుతున్నా వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు చూడండి. చివరికి కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు చూడండి. అది రామ్ చరణ్ అంటే. బాబాయి అబ్బాయి అనుబంధం చాలా గొప్పగా ఉంది. చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి బాబా. అయినా మెగాస్టార్ తనయుడు అట్టా కాకుండా ఇంకెట్టా ఉంటాడు చెప్పండి. కట్టపడి పైకొచ్చిన వాళ్ళు, ఆయన కట్టం చుట్టూ పెరిగిన వాళ్ళు, మరి అట్టా వినయంగా ఉండకపోతే ఇంకెట్టా ఉంటారు? ఆ పేరులోనే ఉంది గొప్పతనం. రామ్ చరణ్ పేరు వెనకాల ఎంత పెద్ద విషయం దాగుందో బాబాయి వివరించి చెప్పేసరికి నిజమే కదా అనుకున్నారు చాలా మంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది చిన్న విషయం కాదు. ఒక్క సినిమా ఇట్టవగానే మిడిసిపడి కన్ను మిన్ను కానకుండా తిరుగుతున్న వాళ్ళని చూస్తూనే ఉన్నాం కదా. ఏటైంది, చివరికి అంతా కలిసి మొట్టికాయలేసి వంకర భుజాన్ని చక్కగా చేశారు. ఏటైనా మెగాస్టార్ తనయుడు, మెగా వారసుడు తండ్రికి తగ్గట్టుగా ఉన్నాడు. యాక్టింగ్ లోను డాన్స్ లోను సమవుజ్జిగా ఉన్నాడు. ఇక గుర్రపు స్వారీలో మాత్రం బాబాయికే ఈర్స పుట్టేలా చేశాడు. అన్నిటికీ మించి గేమ్ చేంజర్ సినిమాలో అచ్చం బాబాయ్ పవర్ స్టార్ లాంటి క్యారెక్టర్ చేసి ఇరగదీశాడు చరణ్. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అంటే సినిమా మామూలుగా ఉంటుందా చెప్పండి? దుమ్ము దులిపేస్తుంది అంతే. వేసుకున్నా వాసుకోడిగా అమ్మా. ఇక పక్కవాడి న్యూస్ లో మరో వార్తలోకి వెళ్తే, అరే బాలయ్యతో మామూలుగా ఉండదండి బాబా. ఏమి ట్రైలరు. డాకు మహారాజు డొక్కలో పొడి చేశాడు అంతే. అదిరిపోనాది. సంక్రాంతికి మాస్ ఆడియన్స్ కి కిక్కు. బాలయ్య బ్రాండ్ తాగుతా నాటుకోడిని నంచుకొని తింటే ఎట్టా ఉంటుందో డాకు మహారాజు కూడా అట్టాగే ఉండేట్టుంది. సంక్రాంతి బరిలో ఈరం చేసేట్టున్నాడు బాలయ్య. ఆ డైలాగులేటి, ఆ ఫైటింగులేటి, ఆ దవిడి సాంగ్ ఏటి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది అంతే. ఈసారి కూడా స్పీకర్ బాక్సులు బద్దలైపోతాయి అంతే. డైరెక్టర్ బాబీ సినిమా అంటేనే హీరోల ఎలివేషన్లు మామూలుగా ఉండవు. సీనుకు సీటీ కొట్టాల్సిందే. ఇంటర్వెల్ బ్యాంకు పడిందంటే అదిరిపోవాల్సిందే. డాకు మహారాజ్ సినిమా ఏమాత్రం తగ్గదట. సెకండ్ హాఫ్ అయితే సమరసింహారెడ్డి మళ్ళీ వచ్చాడా ఏట్రా బాబా అన్నట్టే ఉంటుందని నిర్మాత నాగవంశీ సినిమా చూసి మరి చెప్పాడు. అఖండ తాండవం ఏటో గాని డాకు మహారాజులో బాలయ్య ముందుగానే శివతాండవం చూపించాడట. అందుకే పండగ పూట పెగ్గులేసుకోకపోయినా సరే బాలయ్య సినిమా చూస్తే కిక్కు వస్తుంది అంటున్నారు. వాళ్ళు వీళ్ళు చెబుతున్న మాటలు వింటుంటే నీ బాలయ్య సినిమా ఎప్పుడొస్తుందా అన్నట్టే అవుతుందట ఫ్యాన్స్ కు. ఏటైనా ఈ సంక్రాంతికి కాసులు కురిపించే సినిమాలు గట్టిగానే ఉన్నాయి.